హలో అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ టెక్ క్రియేషన్స్. మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులకందరికీ కూడా సంక్రాంతి పండుగ అయితే వచ్చేస్తుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులకు ఒక భారీ శుభవార్త అయితే రావడం జరిగిందనమాట. చంద్రన్న కానుక కింద ఇచ్చేటువంటి చంద్రన్న కిట్లు అయితే రెడీ అయిపోయాయి. ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క బ్యాగ్ని అయితే ఇవ్వబోతున్నారనమాట. ఈ బ్యాగ్లో ఎన్ని రకాల సరుకులు ఉంటాయి, ఎవరికి ఇస్తారు, ఏ తేదీ నుంచి పంపిణీ చేస్తారు అనే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందామండి. అలానే మహిళలు ఎంతో ఆనందంగా జరుపుకోవాలి అనే ఉద్దేశంతో ప్రతి మహిళకు కూడా చీరలు అయితే పంపిణీ చేయబోతూ ఉన్నారు. అలానే మగవారికి ధోతీలు కూడా పంపిణీ చేయబోతూ ఉన్నారు. ఈ చంద్రన్న కిట్లో ఏమేమి సరుకులు ఉంటాయి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను. సో ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలానే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా తెలియజేస్తూ ఉంటాను. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రజలు ఉన్నారో వారందరికీ ఎవరికైతే రేషన్ కార్డు కలిగి ఉన్నాయో వారికైతే గుడ్ న్యూస్ అండి. ఈ సంక్రాంతి పండగ పేదలు అందరూ కూడా ఎంతో ఆనందంగా జరుపుకోవాలి అనే ఉద్దేశంతో 10 రకాల సరుకులతో పాటు 3,000 రూపాయలు చొప్పున డబ్బులు, మహిళలకు 2 చీరలు, మగవారికి ధోతీలు అయితే చంద్రన్న కిట్ అనేది ఇవ్వబోతున్నారనమాట. సో ఆ చంద్రన్న కిట్లో 1 కేజీ గోధుమ పిండి, 1 కేజీ బెల్లము, 1 కేజీ ఆయిల్, 1 కేజీ శనగపప్పు, కేజీ చక్కెర, నెయ్యి, కందిపప్పులు, జొన్నలు ఇవన్నీ కూడా ఉంటాయండి. సంక్రాంతికి పిండి వంటలు చేసుకోవడానికి కావాల్సిన సరుకులు అన్నీ కూడా వీటిలో ఉంటాయి. ఇది కూడా మీరు చంద్రన్న ప్రభుత్వం ఉన్నప్పుడు రంజాన్కి, క్రిస్మస్కి, సంక్రాంతికి ఇలాంటి పెద్ద పండుగలకు అయితే ఇచ్చేవారు కదా, ఇప్పుడు కూడా ఈ సంవత్సరము ఇస్తూ ఉన్నారనమాట. దీంతో పాటుగా ఈ సంవత్సరం అయితే చీరలు పంపిణీ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారండి. ఇవన్నీ కూడా మనకు సంక్రాంతికి ముందుగానే అయితే ఇస్తారు. దీంతో పాటుగా ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని కూడా సంక్రాంతి పండుగ కానుకగా అయితే రిలీజ్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులు ఉన్నారో వారందరికీ కూడా సంక్రాంతి కానుకలు అయితే ఇవ్వబోతున్నారండి. ఈ సంక్రాంతి పండుగ ఎంతో ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా ఇవ్వబోతున్నారు. దీనిపైన ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉంది అనమాట. మనకు నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో అయితే క్లారిటీ రావడం జరిగింది. 10 రకాల సరుకుల గురించి, చీరల గురించి, మహిళలకు ఇవ్వబోయే డబ్బుల గురించి డిస్కస్ అయితే చేయడం జరిగింది. మనకి ఎప్పుడు అందిస్తారో అని చూస్తే మనకు దీనిపై క్లారిటీ అయితే తెలియాల్సి ఉంది అనమాట. దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా పండుగకి 3,000 రూపాయలు అయితే ఒక్కొక్క రేషన్ కార్డుకి అయితే ఇవ్వబోతూ ఉన్నారు. మహిళలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నారండి. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఋషులు, వృద్ధులు, చిన్నపిల్లలు, మహిళలు ఉన్నారో వారందరూ కూడా పండుగని ఎంతో ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో మనకి ఈ సంక్రాంతికి 10 రకాల సరుకులు అయితే ఇవ్వబోతున్నారండి.